చాలామందికి టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, కానీ వాళ్లకు రావాల్సినంత గుర్తింపు రాదు. ఎందుకు? అసలీ టాలెంట్కి, సక్సెస్కి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఒక్క మాట చాలు గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది. నీకు టాలెంట్ లేదు కాదు, నువ్వు కనిపించట్లేదు అని ఎవరైనా అంటే కష్టంగా అనిపిస్తుందే. కాని చాలా సందర్భాల్లో ఇదే నిజం. సమస్య మన టాలెంట్తో కాదు, మనం బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నామనే దాంతోనే ఉంది. చూడండి, మనలో చాలామందికి తమ పనిలో అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. పగలనక రాత్రనక కష్టపడతాం, పూర్తి డెడికేషన్తో పనిచేస్తాం, అన్నీ బానే ఉంటాయి. కాని ఎందుకో మనల్ని ఎవరూ గమనించరు. సరైన గుర్తింపు రాదు, అవకాశాలు చేజారిపోతాయి. ఈ ఫ్రస్ట్రేషన్ చాలా కామన్. సో దీన్నే మనం టాలెంట్ ఉన్నవాళ్లు కాని కనిపించని వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇవాల్టి రియాలిటీ ఇదే. ప్రపంచం మొత్తం టాలెంట్తో నిండిపోయింది, కానీ ఆ టాలెంట్లో చాలా వరకు ఎవరి కంటికి కనపడకుండానే ఉండిపోతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన దగ్గర టాలెంటెడ్ పీపుల్కి కొదవే లేదు. సముద్రమంత టాలెంట్ ఉంది, కానీ అవకాశాలు, పేరు, డబ్బు ఇవన్నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? ఎవరైతే కనిపిస్తారో వాళ్ల దగ్గరికే. మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నా సరే, వాళ్లకు విజిబిలిటీ ఎక్కువుంటే వాళ్లే గెలుస్తారు. ఇప్పుడు ఒక కొంచెం ఇబ్బందికరమైన నిజాన్ని చూద్దాం. ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సొసైటీలో రెండు రకాల మనుషులుంటారన్నమాట. ఒకరు సైలెంట్ టాలెంట్ ఉన్నవాళ్లు. వాళ్ల పని అద్భుతంగా ఉంటుంది, కానీ వాళ్ల గురించి ఎవరికీ చెప్పరు, ప్రచారం చేసుకోరు. రెండో వైపు లౌడ్ ప్రెజెన్స్ ఉన్నవాళ్లు. వీళ్లు తమ పనిని వీడియోల రూపంలో, స్టోరీల రూపంలో ఇలా రకరకాలుగా అందరికీ చూపిస్తూ ఉంటారు. ఇక చెప్పండి, ఎవరు గెలుస్తారు? తెర వెనుక ఎంత టాలెంట్ ఉన్నా ఈ డిజిటల్ యుగంలో తెరమీద ఎవరు కనిపిస్తే వాళ్లదే విజయం. సింపుల్గా చెప్పానంటే స్క్రీన్ గెలుస్తుంది, అంతే. సరే, ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. ఈ కథ వింటే విజిబిలిటీ పవర్ ఏంటో మనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఇది హైదరాబాద్లో జరిగిన కథ. ఇద్దరూ హోమ్ బేకర్స్ది. ఇద్దరికి టాలెంట్ ఉంది, కానీ వాళ్ల అప్రోచ్లు మాత్రం కంప్లీట్గా వేరు. ఇక్కడ చూడండి, బేకర్ ఏ టేస్ట్లో, డెకరేషన్లో సూపర్, ధర కూడా చాలా రీజనబుల్, కాని తన పని గురించి ఎవ్వరికీ చెప్పుకోలేదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు. ఇంకోవైపు బేకర్ బి టేస్ట్లో ఓకే, యావరేజ్ అనుకుందాం, కాని సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేసింది. ప్రతి కేక్ని ఫోటో తీసి పెట్టడం, కస్టమర్ ఫీడ్బ్యాక్ని స్టోరీల్లో షేర్ చేయడం, ఇలా ఫుల్ ప్రమోషన్ అన్నమాట. మరి దీని రిజల్ట్ ఏమైందో తెలుసా? అందరూ షాక్ అయ్యారు. కేవలం 3 నెలల్లోనే బేకర్ ఏ కన్నా బేకర్ బికి 5 రెట్లు ఎక్కువ ఆర్డర్లొచ్చాయి. ఆలోచించండి, క్వాలిటీలో బెస్ట్ అయినా కనిపించకపోవడం వల్ల బేకర్ ఏ ఎంతలా వెనకబడిపోయిందో. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఎవరు బెటర్ బేకర్ అనేది ఇక్కడ పాయింటే కాదు. జనాలు ఎవరిని చూశారు, ఎవరి గురించి విన్నారు అనేదే ముఖ్యం. వాళ్లు బేకర్ బిని చూశారు కాబట్టి ఆమె దగ్గరే కొన్నారు. బేకర్ ఏ గురించి వాళ్లకు తెలియనే తెలియదు. అసలు ఈ విజిబిలిటీకి ఇంత పవర్ ఎందుకుంది? దీని వెనకున్న సైకాలజీ ఏంటి? కాస్త లోతుగా చూద్దాం. ఇదొక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. స్టార్టింగ్లో విజిబిలిటీ టాలెంట్ కన్నా పవర్ఫుల్. విజిబిలిటీ మీకొక డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళాక మీ టాలెంట్ మిమ్మల్ని అక్కడ నిలబెడుతుంది. కాని ఆ ఫస్ట్ డోర్ ఓపెన్ అవ్వాలంటే మీరు కనిపించాలి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తినిగాని, ఒక వస్తువునిగాని పదే పదే చూస్తుంటే దానిమీద ఆటోమేటిక్గా ఒక నమ్మకం, ఒక క్యూరియాసిటీ వస్తుంది. మీరు కనిపిస్తుంటే వాళ్ల మైండ్లో రిజిస్టర్ అవుతారు. మీరు కనిపించడం మానేస్తే జనాలు మిమ్మల్ని మర్చిపోతారు. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి? ఈ కోటేషన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నిశ్శబ్దంగా ఉంటూ నన్ను ఎవరో ఒకరు గుర్తిస్తారులే అని ఎదురుచూడటం, సైలెంట్ మోడ్లో పెట్టిన ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా అని వెయిట్ చేయటం లాంటిది. రింగ్ అవుతుందా? అవ్వదు. అలాగే మీ టాలెంట్ని బయటికి చూపించకుండా ఉంటే ఎవరూ వచ్చి మిమ్మల్ని గుర్తించరు. మీరే చొరవ తీసుకోవాలి. దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. విజిబిలిటీ అంటే గొప్పలి చెప్పుకోవడం కాదు. మీ టాలెంట్ అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్ అనుకుంటే, విజిబిలిటీ దానికి కావలసిన ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే ఎంత పెద్ద ఇంజినైనా స్టార్ట్ అవ్వదు, అక్కడే ఆగిపోతుంది. మరి కనిపించడం ఎలా స్టార్ట్ చేయాలి? ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇవిగోండి కొన్ని సింపుల్ స్టెప్స్.
ప్రతిరోజు మీ పనికి సంబంధించి ఒక చిన్న పోస్ట్ చేయండి చాలు. మీ పర్సనాలిటీ తెలియడానికి స్టోరీస్ వాడండి. సాధ్యమైనంత వరకు మీ ఫేస్ చూపించండి. అది జనాల్లో నమ్మకాన్ని పెంచుతుంది. ఇక ఫైనల్గా మీ కస్టమర్లు చెప్పిన మంచి మాటల్ని షేర్ చేసుకోండి. అంతకు మించిన ప్రూఫ్ ఇంకేముంటుంది? సరే, ఇక ముగింపుకి వచ్చేశాం. ఈ విజిబిలిటీ అనేది మన ఫ్యూచర్కి ఎందుకు అంత ఇంపార్టెంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. టాలెంట్ అనేది ఒక వ్యక్తి పవర్, కానీ విజిబిలిటీయే వాళ్ళ ఫ్యూచర్. మీ పవర్ని ఫ్యూచర్గా మార్చే ఇంధనం విజిబిలిటీ మాత్రమే. కాబట్టి ఇక దాక్కోవడం ఆపేసి మీ పనిని, మీ ప్రతిభను ప్రపంచానికి చూపించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ప్రపంచం మిమ్మల్ని చూడటం మొదలుపెట్టినప్పుడు అవకాశాలు వాటికవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మీ టాలెంట్కి అసలైన గుర్తింపు దొరుకుతుంది.